ఇంద్రియాలు గుర్రాలు, భగవద్గీత అంతా ఇదే చెప్పింది. మనస్సు పగ్గాలు. వేగంగా పరిగెత్తే ఆ గుర్రాలు, వెనుక పరిగెత్తేవాడు ఈ సంసార చక్రంలో చక్రంలాగా తిరుగుతూనే ఉంటాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడై బుద్ధితో వాటిని నియంత్రించిన వాడు మళ్ళీ సంసారంలో పడడు. ఈ సంసార చక్రంలో పడి చక్రంలాగా తిరుగుతూ కూడా మోహానికి లోను కాకపోతే వారు మళ్ళీ సంసార భ్రమలో పడరు. అది సంసారం అంటే. అప్పుడు అన్నీ మనసుకు వెళతాయి. క్లీన్గా మనస్సు చాలా కంట్రోల్గా ఉంటుంది. సంసారంలో తిరిగేవాడికి ఇలాంటి దుఃఖమే కలుగుతుంది ఎప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటే. అందువల్ల దుఃఖాన్ని తొలగించుకోవాలంటే పోదు. యంత్రాలతో, మంత్రాలతో, ఔషధితో పోదు. నీలోనే ఉంది, నువ్వే తొలగించుకోవాలా. అందువల్ల దుఃఖాన్ని తొలగించుకోవటానికే జ్ఞాని ప్రయత్నం చేయాలి. దీనిని ఉపేక్షించకూడదు. ఆలస్యం చేస్తే మాత్రం అది 100 కొమ్మలతో వృద్ధి చెందుతుంది. ఆలస్యం చేయొద్దండి, ఇప్పుడు జాగ్రత్త పడండి. జాగ్రత్త జాగ్రత్త. జితేంద్రుడై క్రోధ లోభాలను విడిచిపెట్టి తృప్తి పొంది సత్యవాది అయిన నరుడు శాంతిని పొందుతాడు. ఈ సంసారం యమలోకానికి తీసుకుపోయే రథం వంటిది. అజ్ఞానులు దానిలో మోహానికి లోనవుతారు. నువ్వు పొందిన ఈ దుఃఖ స్థితిని అలాంటి వారు పొందుతారు. తృష్ణ పెరిగితే ఇలా రాజ్యనాశనం, మిత్రనాశనం, పుత్రనాశనం జరుగుతుంది. తద్వారా మహా దుఃఖం కలుగుతుంది. సాధు పరమ దుఃఖానాం, సాధు పరమ దుఃఖానాం దుఃఖ భైషజ్య మాచరేత్, దుఃఖ భైషజ్య మాచరేత్. జ్ఞానౌషధ మవాప్యేహ, జ్ఞానౌషధ మవాప్యేహ. దూరపారం మగౌషధం, దూరపారం మగౌషధం. చింద్యాద్ దుఃఖమహావ్యాధిం, చింద్యాద్ దుఃఖమహావ్యాధిం. నరక సంయత మానసగ, నరక సంయత మానసగ. కనుక సజ్జనుడు మనస్సును నియంత్రించుకొని జ్ఞానమనే ఔషధాన్ని పొంది ఈ పరమ దుఃఖాలకు చికిత్స చేసుకోవాలి అని. ఆ మహా ఔషధం పరమ దుర్లభమైనది. అయినా దానిని సాధించి ఈ దుఃఖరూపమైన మహావ్యాధిని తొలగించుకోవాలి. స్థిరంగా నియంత్రణలో ఉంచుకున్న మనస్సే ఈ దుఃఖము నుండి విముక్తిని కలిగిస్తుంది. అంతేగాని పరాక్రమం కానీ, ధనం కానీ, మిత్రులు కానీ, ఆత్మీయులు కానీ ముక్తిని కలిగించలేరు. తస్మాన్మైత్రం సమాస్తాయ, తస్మాన్మైత్రం సమాస్తాయ శీలమాపద్య భారత, శీలమాపద్య భారత. దమస్త్యాగో ప్రమాదశ్చ, దమస్త్యాగో తేత్రయో బ్రాహ్మణో హయాః. శీలరశ్మి సమాయుక్తః, శీలరశ్మి సమాయుక్తః. స్థితో యే మానసే రతే, స్థితో యే మానసే రతే. త్యక్త్వా మృత్యు భయం రాజన్, త్యక్త్వా మృత్యు భయం రాజన్ బ్రహ్మలోకం సగచ్చతి, బ్రహ్మలోకం సగచ్చతి. కనుక మహారాజా, అన్నిటి యందు మైత్రీ భావాన్ని కలిగి ఉండి శీలాన్ని చక్కదిద్దుకోవాలి. దమం, త్యాగం, ఏమరపాటు లేనితనం, ఈ 3 పరబ్రహ్మను చేర్చే గుర్రాల వంటివి. వీటిని పట్టుకోవాలి. శీలం అనే పగ్గాలను పట్టుకొని మానస రథంలో ప్రయాణం చేసిన వాడు మృత్యు భయాన్ని విడిచిపెడతాడు, బ్రహ్మలోకాన్ని చేరుతాడు. సకల ప్రాణులకు అభయం ఇచ్చినవాడు పరమపదమైన విష్ణుతానాన్ని పొందుతాడు. వాడు మనుష్యుడు అభయదానంతో పొందినంత ఫలాన్ని వేల కొద్ది యాగాలు చేసినా పొందలేడు, నిత్యోపాసనలు చేసినా పొందలేడు. ఓ మహారాజా,
ప్రాణులకు తమకన్నా ఎక్కువైనది ఏదీ లేదు కదా. ప్రాణులన్నిటికీ మరణం అంటే ఇష్టం లేదు కదా. తస్మాత్ సర్వేషు భూతేషు దయా కార్య విపచ్చిత. కనుక పండితుడు సర్వ ప్రాణులపై దయ చూపించాలి. సూక్ష్మదృష్టి లేని మూర్ఖులు మాత్రం రకరకాల బుద్ధులతో బంధించబడుతూ ఉంటారు. నానా మోహాలతో అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. కనుక సూక్ష్మదృష్టి కలిగి ఉండాలి. సూక్ష్మదృష్టి కలవారు శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతారు. నువ్వు సూక్ష్మదృష్టి కలవాడువుగా ఈ సత్యాన్ని గ్రహించు. ఇక మరణించిన వారందరికీ ఉత్తర క్రియలు చేయి, దానితో నువ్వు మంచి ఫలితాన్ని పొందుతావు అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, విదురుడు చెప్పిన మాట విని ధృతరాష్ట్రుడు కుమిలిపోయాడు. మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. చైతన్యాన్ని కోల్పోయి అలా నేల మీద పడినటువంటి ధృతరాష్ట్రుడి మీద బంధువులు, వ్యాసమహర్షి, విదురుడు, సంజయుడు, ఆత్మీయులైన ఇతరులు, విశ్వాసం గల ద్వారపాలకులు చల్లగా ఉన్న నీటిని చల్లారు. వింజామరాలతో వీస్తూ శరీరాన్ని చేతులతో తాకారు. ధృతరాష్ట్రుడికి చాలాసేపు ఉపచారాలు చేశారు. చాలాసేపటికి స్పృహలోకి వచ్చినటువంటి ధృతరాష్ట్రుడు పుత్రశోకంలో మునిగి ఎంతగానో విలపించాడు. మనిషి జన్మ నిందించదగింది. అందులోనూ వివాహ సంబంధాల వల్లనే పదే పదే దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. పుత్రులు నశించినా, ధనం నశించినా, దాయాదులు వియ్యాలవారు నశించినా విషంతో, అగ్నితో సమానమైన దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం శరీరాలను కాల్చివేస్తుంది కదా. దాంతో ప్రజ్ఞ నశిస్తుంది. వాటిని ఎదుర్కోవలసినటువంటి పురుషుడు మరణాన్ని గొప్పగా భావిస్తాడు. భాగ్యం తారుమారైనందువల్ల బంధునాశన రూపమైనటువంటి దుఃఖం నాకు కలిగింది. ఇప్పుడు ప్రాణాలు విడిచిపెట్టడం తప్ప మరో మార్గం నాకు కనిపించటం లేదు. కానీ ప్రాణాలు కూడా పోవు కదా. నేను ఈ దుఃఖాన్ని దాటలేను. ఓ ద్విజోత్తమ, నేను ఈరోజే ఆ పని చేస్తాను అని ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షికి చెప్పి పరమశోకంతో నిశ్చేష్టుడైపోయాడు. మౌనంగా చింతిస్తూ కూర్చున్నాడు. అప్పుడు వ్యాసమహర్షి ఆ మాటలు విని పుత్రశోకంతో కుమిలిపోతూ ఉన్నటువంటి తన కుమారుడితో ఇలా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు పండితుడివి, మేధావివి, ధర్మార్థాలు తెలిసినవాడువు. నీకు తెలియనిది ఏది లేదు, తెలుసుకోవలసింది లేదు. మనుష్యుల అనిత్యతత్వం కూడా నీకు తెలుసు, ఇందులో సందేహం లేదు. అధ్రువే జీవలోకే చ స్థానేన శాశ్వతే సతి జీవితే మరణాంతే చ కస్మాచ్చోచసి భారత. జీవలోకం అశాశ్వతమైంది, శాశ్వతమైన స్థానం మరొకటి ఉంది. జీవితానికి ముగింపు మరణమే. ఇది తెలిసి కూడా ఏడుపెందుకు? నీ కుమారుడిని నిమిత్తంగా చేసుకొని కాలప్రేరణతో ఈ శత్రుత్వం నీ కళ్ళ ఎదుటే పుట్టింది. కురువంశీయుల సంహారం తప్పకుండా జరగాల్సిందే. ఇక పరమగతిని పొందిన ఆ శూరుల గురించి శోకించడం ఎందుకు? వాళ్ళంతా వేరే దారికి వెళ్ళారు. శోకాన్ని విడిచిపెట్టు. ఓ మహారాజా, మహాత్ముడైన విదురుడు ఇదంతా తెలిసే ఆనాడు సంధి కోసం తన సర్వశక్తిని వినియోగించాడు. ఎంతో ప్రయత్నించాడు. కానీ దైవం సంకల్పించిన మార్గాన్ని ఏ ప్రాణి కూడా ఎంతకాలంగా ప్రయత్నించినా కూడా నియంత్రించలేదు. దేవతలు సంకల్పించిన పనిని నేను ప్రత్యక్షంగా విన్నాను. దాన్ని నేను చెబుతాను. దానితో నీకు స్థైర్యం లభిస్తుంది. పూర్వం నేను వేగంగా ఇంద్రసభకు వెళ్ళాను. అక్కడ దేవతలంతా ఒక చోట చేరి ఉన్నారు. నారదుడు మొదలైనటువంటి దేవఋషులు అక్కడ ఉన్నారు. అక్కడికి భూమాత కూడా వచ్చింది. ఆ తల్లి దేవతలతో ఇలా అంది. ఓ దేవతలారా, నాకు సహాయం చేయవలసిన పనిని గురించి
నేను మీకు ఇంతకు ముందే బ్రహ్మదేవుడికి సభలో చెప్పాను. నా పనిని విని మీరు మాటిచ్చారు కనుక తొందరగా నా పనిని ప్రారంభం చేయండి అంది. అప్పుడక్కడ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ మాట విని నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ భూదేవి, ధృతరాష్ట్రుడి 100 మంది కుమారులతో పెద్దవాడు దుర్యోధనుడు. అతడే నీ పని చేసి పెడతాడు. అతన్ని రాజుగా పొంది నువ్వు కృతార్థురాలు అవుతావు. అతని కోసం కురుక్షేత్రంలో రాజులు యుద్ధం చేస్తారు. ఆయుధాలతో పరస్పరం చంపుకుంటారు. కనుక ఓ దేవి, ఆ యుద్ధంలో నీ భారమంతా తొలగిపోతుంది. కనుక తొందరగా నీ చోటుకి వెళ్ళు, లోకాలను ధరించు అన్నాడు. ఓ మహారాజా, అలా నీ పుత్రుడు లోక సంహారం కోసం పుట్టాడు. కలి అంశతో గాంధారి గర్భంలో జన్మించాడు. కలి అంశతో పుట్టాడు. అతడు అసహనశీలుడు, ఎప్పుడూ అసహనశీలుడే, చపలుడు, కోపిష్టి. దైవయోగం వల్ల అతడి సోదరులు కూడా చెడుబుద్ధితోనే పుట్టారు. మేనమామైనటువంటి శకుని, పరమమిత్రుడైనటువంటి కర్ణుడు కూడా అలాంటి వారే. అతనితో కలిసి రాజులు కూడా వినాశనం కోసమే భూమిపై పుట్టారు. రాజు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా అలాంటి వారే అవుతారు కదా. రాజు ధర్మాత్ముడైతే అధర్మాత్ములైనటువంటి భృత్యులు కూడా ధర్మంగానే ఉంటారు కదా. ప్రభువు గుణదోషాలను బట్టే భృత్యులు అంటారు కదా. ఇందులో సందేహం లేదు. నువ్వు ఎలా ఉన్నావో నీవారు అలాగే ఉంటారు. ఓ మహారాజా, నీ కుమారులంతా చెడ్డ రాజును పొంది చనిపోయారు. ఈ విషయం నారద మహర్షికి తెలుసు. నీ తప్పు వల్లనే నీ కొడుకులు నశించిపోయారు. కనుక ఓ రాజా, వారి గురించి శోకించకు. నువ్వు శోకించడానికి కారణం ఏమీ లేదు. పాండవులు చిన్న తప్పు కూడా చేయరు. నీ కొడుకులు దురాత్ములు, వారే భూమిని బాధించారు. నీకు మేలు కలగాలి. నారద మహర్షి గతంలో రాజసూయాగ సమయంలో ధర్మరాజు సభలో ఎలాంటి సందేహం లేకుండా ఇలా అన్నాడు, ఓ కౌంతేయ, పాండవులు కౌరవులు అందరూ యుద్ధంలో పరస్పరం చంపుకుంటారు. దానికి తగినట్లుగా కర్తవ్యాన్ని పాటించన్నాడు. ఆ మాటలు విని పాండవులందరూ బాధపడ్డారు. రాజా, దేవరహస్యాన్ని నీకు పూర్తిగా చెప్పాను. ఇది దైవం కల్పించిన విధి అని గ్రహించు. అందుచేత నువ్వు నీ శోకాన్ని తొలగించుకో. ప్రాణులపై దయ చూపించు. పాండుపుత్రులతో స్నేహాన్ని ఇప్పటికైనా కలిగి ఉండు. ఈ విషయాన్ని నేను గతంలోనే విన్నాను. రాజసూయ యాగం క్రతువుల్లో చాలా శ్రేష్టమైన యాగం. ఆ సమయంలోనే ఈ విషయాన్ని నేను ధర్మరాజుకు చెప్పాను కూడా. ధర్మరాజు ఈ రహస్యాన్ని విని కురువంశీయుల మధ్య యుద్ధం జరగకూడదని ఎంతో ప్రయత్నించాడు. కానీ విధి బలీయమైనదని, దైవ విధానాన్ని స్థావర జంగమ ప్రాణులు ఏ విధంగానూ దాటలేవు. నువ్వు ధర్మం మీద ఆసక్తి గలవాడివి, గొప్ప బుద్ధి గలవాడివి. నీకు ప్రాణులు సావు పుట్టుకలు గురించి బాగా తెలుసు నీకు. కనుక మోహంలో పడకు, శోకించకు. నువ్వు శోకిస్తూ మాటిమాటికి మూర్ఛపోతున్నావని తెలిస్తే ధర్మరాజు ప్రాణాలను కూడా విడిచిపెడతాడు. ధర్మరాజుకు నీవంటే ఇష్టం. ఎందుకంటే ధర్మరాజు దయామయుడు. పశుపక్షాదులపై కూడా ఎప్పుడూ దయ చూపిస్తూ ఉంటాడు. అటువంటి ధర్మరాజు నీపై ఎందుకు దయ చూపించడో చూపిస్తాడు, ఖండితంగా చూపిస్తాడు. నా మాట విను. విధిని మరలించలేము. కనుక పాండవుల మీద దయతో జీవించు. నాయనా, ఇలా చేస్తే లోకంలోనూ కీర్తి కలుగుతుంది. ధర్మము అర్థము కూడా సిద్ధిస్తాయి. చిరకాలము తపస్సు చేసినంత ఫలితం లభిస్తుంది. పుత్రశోకంతో పుట్టి జ్వలిస్తున్న అగ్నిని జ్ఞానమనే జలంతో శాశ్వతంగా చల్లార్చు అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ముహూర్తకాలం లోతుగా ఆలోచించి ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మహాశోకమనే వల నాపై బిగిసిపోతుంది. నేను మాటిమాటికి మోహానికి వశుడనైపోతున్నాను. నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇదంతా దైవం వల్లే జరిగింది అని నీ మాట విన్నాను. ఇక నేను ప్రాణాలతో ఉంటాను, శోకాన్ని తొలగించుకుంటాను అన్నాడు. ఆ మాటలు విని వ్యాస మహర్షి వెంటనే అక్కడి నుండి అదృశ్యమయ్యాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. మహర్షి, పూజ్యుడైన వ్యాస మహర్షి వెళ్ళిపోగానే ధృతరాష్ట్రుడు ఏం చేశాడు?
అలాగే ధర్మరాజు ఏం చేశాడు, కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ ఏం చేశారు. అశ్వత్థామ చేసిన పని పరస్పర శాపాల గురించి విన్నాను కదా. ఆ తర్వాత ఏం జరిగింది, సంజయుడు ఏం మాట్లాడాడు అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, దుర్యోధనుడు మరణించాడు, సకల సేనలు చనిపోయాయి, సంజయుడు దివ్య దృష్టిని కోల్పోయాడు. ఇంకేం చెప్పలేడు సంజయుడిక. తర్వాత ధృతరాష్ట్ర వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మహారాజా, నానా దేశాల నుండి వచ్చిన రాజులందరూ నీ కుమారులతో పాటు పితృలోకానికి వెళ్ళిపోయారు. ఎంతోమంది నిత్యము శాంతి కోసం యాచించారు. అయినా కూడా నీ కుమారుడు శత్రుత్వాన్ని ముగించి తీరాలని భూమండలం అంతా నాశనం చేశాడు. ఇక నువ్వు నీ కొడుకులకు, మనుములకు, తండ్రులకు అందరికీ కూడా యథావిధిగా ఉత్తర క్రియలు చేయన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు నిశ్చేష్టుడయ్యాడు. ప్రాణాలు కోల్పోయినట్లుగా నేల మీద మళ్ళీ పడ్డాడు. ఆ ధృతరాష్ట్రుడిని చూసి విదురుడు ఇలా అన్నాడు, ఓ రాజా, ఇంకెందుకే శోకిస్తున్నావు ఊరికే మాటిమాటికి అందరి ముందర, పేకలే. ఇది సకల ప్రాణులకు కూడా అంతిమ గతి, నీకు కూడా అంతేనే. ప్రాణులు పుట్టుకకు ముందే లేవు కదా, పుట్టుక ముందున్నాయా లేవు, మధ్యలో మాత్రమే కనిపిస్తాయి కదా, పోయిన తర్వాత కూడా ఉండవు కదా. కనుక దీనికి ఎందుకే శోకిస్తావు, శోకించి ఇప్పుడు చూసినా ఏడిపోయి నీకు చాలు. కొత్త వాళ్ళని చూస్తూనే ఏడుస్తుంటావు, ఇదే పనే నీకు. న్యాయంగా వచ్చిన వాళ్ళు ఏడ్చాలి కానీ నువ్వేంటి ఏడ్చడం, బాలేదు. నీకు ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పాను. ఈ విషయం నీ మనసులో బాగా నిలిచిపోవటానికి మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను, శ్రద్ధగా విను. నరుడు శోకించినా కూడా చనిపోయిన వారి వెంట వెళ్ళడు, జ్ఞాపకం పెట్టుకో. దుఃఖిస్తాడే కానీ వారి కోసం సావడు. ఇది లోక స్వభావ సిద్ధం. దీనికి ఎందుకు దుఃఖిస్తున్నావు, దుఃఖించకు. ఓ మహారాజా, పోరాడకపోయినా మరణించవచ్చు, అంతే. పోరాడైనా జీవించవచ్చు. కాలం సమీపిస్తే అంతే. ఎవడూ కాలాన్ని దాటలేడు కదా. కాలః కర్షతి భూతాని, కాలః కర్షతి భూతాని, సర్వాణి వివిధాని చ, సర్వాణి వివిధాని చ. న కాలస్య ప్రియః కశ్చిత్, న ద్వేష్యః కురు సత్తమా, న ద్వేష్యః కురు సత్తమా. అయ్యా, ఓ కురుసోత్తమా, కాలం వివిధ జాతులకు చెందిన సకల ప్రాణులను లాక్కొని పోతుంది తెలుసా. కాలానికి ఎవడు ప్రియమైన వాడు లేడు. యముడికి దయలేదు అంటారు, యమదూతలకు దయలేదు, లాక్కపోవటమే వాళ్ళ పనేది. కొరడాలతో కొట్టడమే వాళ్ళ పనేది. చిన్నగా కొట్టడం, పెద్దగా కొట్టడం లేనే లేదు. వీడు బంధువు అదంతా లేదు. కొట్ట వాళ్ళ పని అదే. చచ్చే పని వీళ్లకు, కొట్టే పని వాళ్లకు, అంతే. కాలానికి ఎవడూ ప్రియమైన వాడు లేడు, ఎవడూ ద్వేషించదగిన వాడు లేడు. గాలి గడ్డిపోసను అన్ని వైపులకు తిప్పినట్లుగా ప్రాణులన్నీ కూడా కాలానికి అధీనమై తిరుగుతూ ఉంటాయి. కలిసి సంసార యాత్ర చేస్తున్న వారందరూ అక్కడికి వెళ్ళవలసిన వారే అని మొత్తం 3 మాటలు చెప్పుకున్నాం. అరణ్యపర్వంలో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఎవరిని కాలం సమీపిస్తే వాడు ముందుగా వెళతాడు. దానికి ఎందుకు శోకిస్తున్నావు, శోకించకు. యుద్ధంలో చనిపోయిన వారి గురించి బాధపడకు. వారు స్వర్గానికే వెళ్ళారు. శూరులు యుద్ధం చేసి స్వర్గానికి వెళ్ళినట్లుగా భూరి దక్షిణలతో చేసిన యాగాల వల్ల కూడా వెళ్ళలేరు. చాలామంది తపస్సులు చేసి యజ్ఞయాగాదులు చేస్తారు, వాళ్ళు కూడా వెళ్ళలేరేమో అనవచ్చు, కానీ యుద్ధంలో మాత్రం వెళతారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.